లోక్సభలో 5వ రోజు వాయిదాల పర్వం కొనసాగింది. ఉదయం సభ ప్రారంభం కాగానే అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని విపక్షాలు పట్టుబడుతూ నినాదాలు చేశాయి. సంభాల్ మణిపూర్లో లా అండ్ ఆర్డర్పై చర్చకు పట్టుబడుతూ ప్రశ్నోత్తరాలకు అడ్డు తగిలాయి. సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఎంతకీ సద్దుమణక్కపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తర్వాత తిరిగి ప్రారంభమైన గొడవ సద్దుమణక్కపోవడంతో ప్యానెల్ స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. In this August House, consequently impeding the proper functioning of Parliament, we find ourselves achieving precisely the antithesis of what our Constitution ordains. In a reverence to the framers of our Constitution and से निवेदन करती हूँ कि सदन को चलने दें। काफी माननीय सदस्य कई महत्वपूर्ण विषयों पर चर्चा करने वाले थे। पूरा देश का मतदाता हम सबको देख रहा है, खास करके जो पहली बार सदन पर चुनकर आए हैं, वो भी अपने सदन में अपने क्षेत्र की बात रखने वाले थे। आप सबसे आग्रह करती हूँ कि सदन की कार्रवाई को चलने दें। सभा की कार्रवाई मंगलवार दिनांक 3 दिसंबर 2024 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है। आप सबसे రాజ్యసభలో అదే తీరు కొనసాగింది. అదానీ వ్యవహారం, సంభాల్ మణిపూర్లో లా అండ్ ఆర్డర్పై ఇండియా కూటమి పార్టీలు చర్చకు నోటీసులు ఇచ్చాయి. తిరస్కరిస్తున్నట్లు చైర్మన్ ధన్ఖడ్ ప్రకటించారు. ప్రశ్నోత్తరాల్లో ప్రజా సమస్యలపై చర్చ సాగనివ్వకుండా అడ్డు తగలడం సరికాదని చైర్మన్ ఫైర్ అయ్యారు. ధన్ఖడ్ చేసిన వ్యాఖ్యలపై సభలో గందరగోళం తలెత్తింది. తొలుత సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తర్వాత తిరిగి ప్రారంభమైన విపక్షాల ఆందోళనతో సభను రేపటికి వాయిదా వేశారు చైర్మన్ ధన్ఖడ్. antithesis of what our Constitution ordains, in a reverence to the framers of our Constitution and the innumerable patriots who made supreme